హాయ్ అందరికీ నమస్తే. నేను ప్రణయ్ గోదావరి మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ పిఎల్ విఘ్నేష్. ప్రణయ్ గోదావరి మూవీ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఒక అందమైన లొకేషన్లో చిత్రీకరించడం జరిగింది. మీరందరూ చాలా అద్భుతంగా సినిమా చేసినాం. పట్టుసీమ టెంపుల్ దగ్గర తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది, మీరందరికీ తెలుసు. ఖచ్చితంగా మా సినిమా కూడా సూపర్ హిట్ చేస్తారని చెప్పేసి డిసెంబర్ 13వ తారీఖు నాడు ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీ కుటుంబ సమేతంగా వెళ్ళేసి సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. హాయ్ అండి, అందరూ నమస్కారం. ప్రణయ్ గోదావరి ఒక అద్భుతమైన ఒక అందమైన ప్రేమ కథ చిత్రం డిసెంబర్ 13 రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ చూసి సినిమాను ఆదరించి తప్పకుండా విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నమస్తే. ప్రణయ గోదావరి మూవీ మన మార్కండేయ గారు మ్యూజిక్ డైరెక్టరు, మన గణేష్ గారు డైరెక్టరు, ప్లస్ ఆయన ప్రొడ్యూసరు. ఈ పిక్చరు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఇది చక్కగా చాలా రోజుల తర్వాత ఒక విలేజ్లో ఎలా ఉంటుందో డైరెక్ట్గా లైవ్లో విలేజ్కి వెళ్ళి చూసినట్లే ఉంటుంది. అట్లాగే సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ మన సాయి కుమార్ గారు, పృథ్వీ, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేశారు. కొత్త హీరోయిన్, కొత్త వాళ్ళు. దయచేసి కొత్త పిక్చర్ని చూడకుండా ఉండకండి, అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ పొద్దునూరు మల్లన్న గారికి అండ్ రాజకన్నూరి గారికి అండ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాయి సతీష్ అన్న నాకు చెప్పారనమాట ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని. ఎందుకంటే నాకు తెలుసు సినిమా కష్టం, మీ అందరూ తెలిసింది బుట్కట్ బాలరాజు అప్పుడు ఎంత పెద్ద కథ జరిగిందో. సో నాకు తెలుసు ఆ పెయిన్ ఏందో. లైక్ అప్పట్లో లైక్ సినిమా నేను చేసేటప్పుడు ఒక లీడ్ యాక్టర్ చేసేటప్పుడు 50% షూట్ అయిపోయిందని ప్రొడ్యూసర్ ఇబ్బందులు ఉన్నాడు. ఇంకొక సంవత్సరం దాకా ప్రొడ్యూసర్ ఇక్కడ అందుకెళ్ళి అంటే దానికన్నా ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయింది అది ఇది అంటే ఆయన అందుకెళ్ళి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ అన్న చెప్పినట్టు దినేష్ అన్న చెప్పినట్టు నేను కూడా సేమ్ ఇట్లనే బుట్కట్ బాలరాజుకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరన్నా మన సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఏమన్నా మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, మన పైసలు మనకు వస్తే చాలు అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. రెండోది వచ్చేసి అరే అప్పులు దొరికితే ఆర్డర్ అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. సినిమా ఇక్కడ డబ్బులు సంపాదించడానికి, నిజంగా చెప్పాలంటే డబ్బులు సంపాదించడానికి అయితే రారు నాకు తెలిసి ఎక్కువ మంది. జస్ట్ పేరు కోసం వస్తారు. డబ్బులు సంపాదించడం అనేది అది లక్. బేసికల్లీ మన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఎంత ఏం చేసినా కూడా ఒక లక్ అనేది కూడా ఒకటి కలిసి రావాలి. అదొకటి మన వాస్తవానికి ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మంచి సినిమాలు కూడా తీసి తర్వాత ఓటీటీలో చూసారు ఈ సినిమా ఎట్లా ఫ్లాప్ అయిన థియేటర్ ఎందుకు దగ్గర పోయి అనుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన మనసుకు తెలిసి ఏమేమి సినిమాలు అట్లాంటివి. సో అది లక్ కూడా కలిసి రావాలి. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఆ పెయిన్ తెలిసి ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే నేను కూడా అందులో నుంచి బయటపడినాను. సో నేను అప్పుడు ఒకటే అనుకున్నా, మా డాడీతో ఒకటే నాన్న పైసలు ఇంట్లో అంటే 5 లక్షలు ఉన్నారా అంటే సరే అని చెప్పేసి మరి ఏం సినిమా వెళ్దాం అనుకుంటున్నా అంటే మరి తర్వాత ఏమరా అంటే నీ ఇష్టం నువ్వు తీసుకెళ్ళి పెట్టమంటే పెడతా అంటే ఒకటే అన్నాడు, నీ కాన్ఫిడెంట్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడు. నీ కాన్ఫిడెంట్ ఉంది అన్న. సో మన మీద మనం నమ్మకం లేకపోతే ఎట్లా అని చెప్పేసి పెట్టేసినాం. సరే లాస్ అయినాము, సగం డబ్బులు వచ్చినాయి, సగం డబ్బులు రాలేదు, లాస్ అయినా నాకు తెలుసు అవమానంగా కూడా ఫీల్ అయిపోయినా నేను ఆ టైంలో లైక్ ట్రోల్స్ వల్ల అదంతా. బట్ డెఫినెట్లీ ఎంత సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చినా కూడా మళ్ళీ ఇది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాంటిది. దీని అమ్మ జీవితం ఒక్కసారి పట్టుకుంటే మనం వదిలేమన్నమాట. ఇప్పుడు ముందు అంటే ఎప్పుడైనా కానీ లెసన్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరైనా కూడా హిట్ కొట్టాలనే తీస్తారు సినిమా. ఎవరైనా కూడా కష్టపడి అరే హిట్ కొట్టాలి అని చెప్పేసి కష్టపడి తీస్తారు. ఆ కష్టానికి మన చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండే లైక్ వ్యక్తులు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో. లైక్ ఇప్పుడు విఘ్నేష్ అన్న కానీ లేకపోతే ఈ హోల్ టీమ్ కానీ అందరు కొత్త వాళ్ళు. ఈవెన్ హ్యాండిక్యాప్ అయినా కూడా మన మార్కెట్ ఎవరు మ్యూజిక్ ఎరగ తీసారు. సో మెంటల్లీ ఆయన అయితే హ్యాండిక్యాప్ అక్కడ మ్యూజిక్ చూస్తారు అర్థమవుతుంది. సో ఇంతమంది టాలెంటెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక్క 200 రూపాయలు పెట్టి వాళ్ళ థియేటర్కి వెళ్ళి చూస్తే వాళ్ళ అప్పులైనా కూడా లేకపోతే రేపటి రోజున అరే నీ సినిమా ఒక 10 మంది చూసిర్రా అని చెప్పి మా సినిమా 10 మంది చూసిర్రా అని చెప్పి చెప్పుకోని కన్నా ఒక ధైర్యం ఉంటుంది. ఇండస్ట్రీలో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో మా నిజం చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది నాకు తెలిసి 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో గట్టి కొడితే ఒక 5 to 10 సినిమాలు పెట్టేది, మిగతా 90 మొత్తం
చాలా మంది ప్రొడ్యూసర్స్ లాస్ లో ఉంటారు, అయినా కూడా సినిమా చేస్తారు. ఓన్లీ కేవలం ఏదో ఒకటి పెడతాం కదా అని, జస్ట్ సినిమా తీసేది ఏదో లైక్ డబ్బులు సంపాదించడానికి లేకపోతే ఏదో అని పక్కన పెడితే ఓ 10 మంది నుండి మన సినిమా గుర్తింపు రావాలి అనే తీసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఆ సినిమా వీళ్ళ కష్టాన్ని మీరు గుర్తించి అండ్ ఈ అవుట్పుట్ కూడా నేను ఇందాక చూసిన, సో చాలా న్యాచురల్ గా తీసారు. విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, సో న్యాచురల్ గా తీసారు. సో అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాదు, సో సినిమాని బతికించండి, కొత్త ప్రొడ్యూసర్స్ ని బతికించండి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ హీరో, యాక్టర్స్ ఎంతో మంది కొత్త వాళ్ళు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఒకరు పుట్టాలి, అలా ముందుకు ఇంకా రావాలి అంటే మీరు ఇలాంటి సినిమాలు చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్, హీరో గారికి, హీరోయిన్ గారికి అండ్ విఘ్నేష్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ప్రణయ గోదావరి సినిమా బృందానికి, ఈ సినిమా నిర్మాణ ప్రయాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రణయ గోదావరిలో నన్ను కూడా పార్ట్ చేసిన మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మార్కయ్య గారు అండ్ ఎస్పెషల్లీ మా డిఓపి ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇందులో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రోల్ చేశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సాయి కుమార్ గారితో మళ్ళీ కూతురుగా నటించే అవకాశం నాకు సినిమాలో వచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ ఈవెంట్ లో మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. 13th రోజు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని, ఖచ్చితంగా సినిమా థియేటర్ కి వెళ్ళి చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ చూడదగ్గ మూవీ. ఇందులో నేను పృథ్వీరాజ్ గారు, సాయి కుమార్ కాంబినేషన్ లో ఒక మంచి పాత్ర చేశాను. నాకు ఈ పాత్ర ఇచ్చిన మా ప్రొడ్యూసర్ లింగయ్య గారు, అలాగే డైరెక్టర్ గారికి చెప్తున్నానండి. ముందుగా మీకు ఇక్కడ వచ్చిన బంధుమిత్రులు, ప్రాణమిత్రులు, నా కోసం వచ్చిన పెద్దలు తిరుమల మల్లన్న గారికి, అలాగే రాజ్ కంకూర్ గారికి, నన్ను మా అన్న సోదరన్న గారికి, అలాగే పేరు పేరున వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ముందుగా నేను కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఏంటి నేను ఈరోజు నేను ఎంతో కష్టపడి మా అమ్మ ఆకలి దీపం కట్టుకొని మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఈ జన్మలో. మీరు కూడా నేను కష్టపడి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మా అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న చిన్న కొట్లాడులకు అన్నగా విడిపోవడం చూస్తూ ఉంటాను, కానీ నా ఆస్తులు అయినా నా ప్రాణమైనా మా అన్న కోసం వదిలేస్తాను నేను. ఎందుకంటే ఆయన కోసం ఈ సినిమా నేను కష్టపడి ఇక వాస్తవాన్ని చెప్పాలంటే అప్పులు చేసి సినిమా చేశాను నేను. వాస్తవానికి నా ఆస్తులు విరగొట్టిన అమ్మడానికి పోతే కూడా రూపాయి ఆటానికి కూడా పోలే. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆపదలు ఇచ్చిన వాళ్ళని గుర్తించుకోవాలి కదా. సరే, నాకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు. వాస్తవానికి ఇవాళ ఎవరు డబ్బులు ఎవరు ఏర్లేరు, కానీ నేను ఎంతో ప్రేమించి నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా పదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తిరిగి నేను ఇవ్వాలండి. ఇవ్వాలంటే ఏం చేయాలంటే మీరందరూ December 13వ తారీఖు నాడు థియేటర్లో సినిమా చూడాలి. 200 రూపాయలు పెట్టి సినిమా చూడాలండి. మీరు 200 రూపాయలు పెట్టి సినిమా చూస్తే నేను సక్సెస్ అయినట్టే. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ